హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ముగ్గురు కలిసి కోల్కతా వెళ్ళడానికి అంజలి బ్యాగ్ని సర్దుతూ ఉండగా ఆ సాక్సెస్ని కూడా పెట్టండి, ఔరా బ్రిడ్జ్ పైన వాకింగ్ చేయడానికి పనిచేస్తాయి అని అంటుండగా పిల్లలు ముగ్గురు హట్ అయి నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావే, ఇవన్నీ అవసరమా అని అంటూ ఉండగా ఇంకొకరేమో మమ్మల్ని కావాలనే హట్ చేస్తున్నావు నువ్వు అని అంజలిని అంటూ ఉంటారు. సరే, ఔరా బ్రిడ్జ్ కాకపోతే మరొక బ్రిడ్జ్ పైన వాకింగ్ చేస్తానులేండి, మీరైతే అవి పెట్టేయండి అని అంజలి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళని ఏడిపిస్తూ ఉండగా ఇక మళ్ళీ అమ్మో నువ్వు ఉండే 2 డేస్కి ఇవన్నీ అవసరమానే అని అడిగేస్తుంది. ఎవరికి తెలుసు 2 డేస్ అని, ఇంకా ఎక్కువ రోజులు పట్టొచ్చేమో అని అంజలి అనేస్తుంది. దాంతో దీని వ్యవహారం చూస్తుంటే మళ్ళీ తిరిగొచ్చేలా లేదక్క, అక్కడే సెటిల్ అయ్యేలా ఉంది అని ఆకాష్ ఆనంద్ ఇద్దరు అనేస్తారు. దాంతో బెడ్పై ఎక్కి వాళ్ళ తలపై కొడుతూ నేను ఎక్కడున్నా కూడా తిరిగి వచ్చేస్తా, ఏంటి నేను లేకపోతే మీరు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా అని ఎమోషనల్గా అయిపోతుంది అంజు. ఇక తన ఎమోషన్ని అర్థం చేసుకున్న అమ్ము దగ్గరికి పిలిచి, ఏంటి అంజు, మేమెవరం లేకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళడం అవసరమా? మనోహరి ఆంటీ, రణ్వీర్ అంకుల్ ఉండొచ్చు, కానీ వాళ్ళు బయటి వాళ్ళు కదా, మన ఇంటి వాళ్ళు కాదు కదా, నువ్వు వెళ్ళడం అవసరమా అని అడుగుతూ ఉంటుంది. అమ్ము ఎమోషనల్గానే, నాకు అదే అనిపిస్తుంది, నాకు అసలు కోల్కతా అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు, నేను వెళ్ళలేదు చూడలేదు, కానీ కోల్కతా అంటే నాకు ఇష్టం, వెళ్ళాలి అనిపించింది వాళ్ళు అడిగినప్పుడు, కానీ సాయంత్రం నుంచి నేను వెళ్ళడం అవసరమా? ఎప్పుడైనా హాలిడేస్లో నాన్నగారిని తీసుకెళ్ళమని చెప్దాం, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా వద్దామని రణ్వీర్ అంకుల్ని అడగాలి అనుకుంటున్నాను, నాకు వెళ్ళడం కూడా ఇష్టం లేదే అని అంజు అనేస్తుంది. దాంతో అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ వింటున్న బాగి అయితే వెళ్ళకంజు అని అనేస్తుంది. ఇక అంజలి ముఖాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకొని, వెళ్ళొద్దంజు, నువ్వు వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాటని ఉండిపో అంజు అని బాగి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు అంజు నిజంగానే బాగిని ఇలా అడుగుతుంటుంది, నేను వెళ్ళడం నీకు నిజంగా ఇష్టం లేదా మిస్సమ్మ అని అనగానే, అవును ఇష్టం లేదు అని చెప్పేస్తుంది బాగి. అయితే ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను, నువ్వు వద్దన్న పని చేయడమే కదా నా పని, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను, సిల్లీ సిస్టర్, సిల్లీ బ్రదర్స్, నా బ్యాగ్స్ అన్ని సర్దేసి పెట్టండి అని తెగేసి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు. అమ్మా, నేను ఎమోషనల్గా అడిగి ప్లాన్ అంతా ఫ్లాప్ చేసినట్టున్నాను అని బాగి అనుకుంటూ ఉంటుంది. అవును, నిజంగానే అలాగే జరిగింది అని అమ్ము కూడా అనేస్తుంది. మరోవైపు కాళీ జైల్లో ఉండగా ఇక తనని కలవడానికి ఒకరు వస్తారు. ఒక కానిస్టేబుల్ వచ్చి నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు అని కాళీకి చెప్పగానే అక్కడికి కలవడానికి వస్తాడు కాళీ. వచ్చింది ఎవరో కాదు, మంగళ. ఏంట్రా రమ్మన్నా ఫోన్ చేసి అర్జెంటుగా అని అడుగుతూ ఉండగా, నేను బయటికి రాబోతున్నాను, నేను లేనని నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా, అసలు జైల్లో ఉన్న తమ్ముడిని కూడా మర్చిపోయినట్టున్నావు కదా అని కాళీ ఎగతాళిగా అంటుండగా, అదేంట్రా, నేను విడిపించడానికి చాలా ట్రై చేశాను కానీ బెయిల్ రాలేదు, నీకు తెలుసు కదా అని అంటుండగా, నేను చేయాల్సిన పనులున్నాయి, అందుకే నేను బయటికి వచ్చేస్తున్నాను అని కాళీ అనగానే, ఎలా వస్తున్నావురా, బెయిల్ ఎవరిచ్చారు నీకు, బెయిల్ రాదన్నారు కదా అని మంగళ ఆతృతగా అడుగుతుండగా, సత్ప్రవర్తన కింద వస్తున్నాను అని అనేస్తాడు కాళీ. నీకు నాకు ఆ మాటలు సూట్ కావు కదరా అని మంగళ అనగానే, నేను చేయాల్సిన పని కోసం వస్తున్నాను అని మళ్ళీ కాళీ అంటుంటాడు. ఏంటది అని అడుగుతూ ఉంటుంది మంగళ. అమరేంద్ర గారికి ఇంకా నిజం చెప్పబోతున్నావా, అవన్నీ అవసరమారా అని అంటుండగా, లేదు మనోహరి కోసం అని అనేస్తాడు కాళీ. మనోహరి కోసమా, అదేంటి అని అంటుండగా, నన్ను జైల్లో పెట్టించి తను మానాన తను హ్యాపీగా బ్రతికేస్తుంది, అది నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మనోహరిని పెళ్ళి చేసుకోబోతున్నాను, రేపటికల్లా తను పెళ్ళి ఒప్పుకుంటే సరే, లేదంటే అమరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి తన నిజస్వరూపం బయట చేస్తానని చెప్పు, నా మాటగా నువ్వు చెప్పు అని అంటుండగా, అవసరమారా ప్రగలు ప్రతీకారాలు అని మంగళ అంటుండగా, నాకు మనోహరితో పెళ్ళి కావాలి అని అనేస్తాడు కాళీ. సరేరా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మంగళ. క్రూరంగా నవ్వుకుంటూ ఉంటాడు కాళీ. ఇక అంజలిని ఎలా ఆపాలో తెలియక ఆలోచిస్తూ ఇంటి ముందు కూర్చున్న
బాగి దగ్గరికి రాథోడ్ వచ్చి ఏంటి మీ ఆలోచించకుండా ఏమీ చేయకుండా ఇలా సైలెంట్గా కూర్చుంటే ఎలా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. ఏం చేయమంటావు, ఏది తోచట్లేదు అని అంటుండగా అంజలితో మాట్లాడలేకపోయావా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్. వాళ్ళు ఏదో కావాలనే ప్లాన్ చేస్తున్నారని తెలిసి కూడా సైలెంట్గా ఉన్నావేంటి అని బాగిని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉండగా ఆ పని కూడా అయింది. అంజలితో మాట్లాడాను కూడా, అయినా తను నా మాట విననంటుంది అని అంటూ ఉండగా మరేం చేయాలి, తనని ఆపడం మన వల్ల కాదా అని రాథోడ్ అంటుండగా ఎందుకు కాదు, ఖచ్చితంగా ఆయన దగ్గరికే వెళ్ళి అమ్మలాగా నాకు తనని పంపడం ఇష్టం లేదు, నా మాట వింటారా వినరా అని నిలదీసేస్తాను అని అంటూ వేలు చూపించి రాథోడ్ మఫ్లర్ని పట్టుకొని ఊపేస్తూ తిప్పేస్తూ ఉంటుంది. ఇక ఇది సాధ్యమేనా అని రాథోడ్ అడుగుతుండగా ఎందుకు, నాకేమన్నా భయమా, అందరూ కలిసి నన్ను వైల్డ్గా బిహేవ్ చేసేలా చేస్తున్నారు అని అంటూ అమర్ దగ్గరికి కాకుండా బయటికి వెళ్ళబోతుండగా మేడం లోపలికి అని అనేస్తాడు రాథోడ్. ఇక లోపలికి వెళ్తూ నాకేమైనా భయం అనుకుంటున్నావా అని కోపంగా అమర్ దగ్గరికి వచ్చి ఇలా స్పీడ్గా అరుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏమనుకుంటున్నారని మీ గురించి అంజలిని పంపడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్ కావు, నాకు అంజలిని పంపడం ఇష్టం లేదు అని బాగి అరిచి చెప్పగానే ఏ లూజ్, అంత స్పీడ్గా చెప్తే ఏమర్థమవుతుంది, మెల్లిగా చెప్పు అని అనగానే మళ్ళీ కోపంగానే ఇంతసేపు చెప్పింది మీకు అర్థం కాలేదా, అసలు ఎక్కడ వింటున్నారు అని కసురుతుంది బాగి. ఇక ఏంటి అని గట్టిగా అరుస్తాడు అమర్ కూడా. దాంతో ఎక్కిళ్ళు మొదలవుతాయి బాగికి భయంతో. దాంతో వాటర్ కోసం రూమ్ అంతా వెతికి ఇక లాభం లేదన్నట్టు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి హఠాత్తుగా వెళ్ళి అమర్ బాగిని వాటేసుకుంటాడు. దాంతో షాక్లో బాగికి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అలా అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు మైమర్చిపోయి అలాగే వాటేసుకొని నిలబడిపోతారు. ఒక సెకండ్ తర్వాత తన ప్రెజెన్స్ని ఫీల్ అయిన బాగి అమర్ని కూడా వాటేసుకుంటుంది. ఇక బాగి ప్రవర్తనలో మార్పు గమనించిన అమర్ మెల్లిగా వదులుతాడే తప్ప దూరం జరగడు. దాంతో బాగి వెంట్రుకలు అమర్ మీసాలకి గడ్డాలకి తగులుతాయి. ఇక మెల్లిగా ఆ వెంట్రుకలని పక్కకి తీయబోతూ ఉంటుంది బాగి. ఇక అమర్ కూడా బాగిని వదలలేక అలాగే నిలబడిపోతాడు. ఇక ఇద్దరి పెదాలు టచ్ అయినంత పని అవుతుంది. ఇక తనే స్పృహలోకి వచ్చి కాస్త ఒక్క అడుగు వెనక్కి వేసి ఏంటండి ఇది అని అడుగుతుంది. నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయని ఇలా చేశాను అని అంటూ ఉంటాడు అమర్. మీరు ఇలా చేస్తే నా ప్రాణం పోయినట్టు అవుతుందండి అని బాగి అనేస్తుంది. సైలెంట్గా ఉండిపోతాడు అమర్. ఇక నా కోసమే చేశారా అని అడగానే అవును అన్నట్టు కాస్త దూరం జరుగుతాడు. ఇక మళ్ళీ ఏదో చెప్పబోతున్నావు అని అంటూ ఉండగా మళ్ళీ ఎక్కిళ్ళు వచ్చినట్టు యాక్టింగ్ చేసి చేతులు చాపుతుంది బాగి అమర్ కోసం. ఇక అమర్ వస్తున్నట్టే వచ్చి రెండు చేతులు దించేసి ఏంటి ఏదో చెప్పబోయావు అని కోపంగా అడుగుతుంటాడు అమర్. అది మర్చిపోతుంది బాగి. ఇక అంజలికి ఫ్లైట్ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వమని చెప్పు అని అంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు వచ్చిన పనిని మర్చిపోతుంది బాగి. ఇక మంగళ మనోహరికి కాల్ చేసి బెదిరిస్తూ ఉంటుంది. రేపు డబ్బుల కోసమే కదా నేను రేపు కోల్కతాకి వెళ్తున్నాను అని, వచ్చాక ఇస్తాను అని మనోహరి అంటుండగా లేదు కాళీగాడు బయటికి వస్తున్నాడు అని అంటూ ఉంటుంది. మంగళ ఎలా ఎందుకు అని అంటుండగా రేపటిలోగా నువ్వు కలిసి మాట్లాడాలంట, లేదంటే నీ భాగోతం గురించి మొత్తం అమరేంద్ర గారికి చెప్పేస్తాడట, ఆరు మేడంని చంపడం నుంచి అన్ని విషయాలు చెప్పేస్తాడంట అని అనగానే షాక్ అవుతుంది మనోహరి. ఇక కాల్ కట్ చేస్తుంది మంగళ. అప్పటికే కోర్టులో సంతకం పెట్టేటప్పుడు రణ్వీర్తో ఆస్తిలో వాటా పంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి కండిషన్ పెట్టానగానే. ఇక తెల్లవారగానే కాళీ అమరేంద్ర గేట్ తీసి అమరేంద్ర గారు అని అంటూ అరుచుకుంటూ లోపలికి వస్తుండగా అక్కడే కార్ క్లీన్ చేస్తున్న రాథోడ్ ఆపేస్తాడు కాళీని. ఇక రాథోడ్ని నెట్టేసి అమరేంద్ర గారు అని గుమ్మం ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాడు కాళీ. ఇక నిజంగానే కాళీ మనోహరి నిజస్వరూపాన్ని అమరేంద్ర ముందు బయట పెట్టగలడా? మనోహరి చేతిలో మళ్ళీ కాళీ బలవుతాడా? రణ్వీర్ మనోహరికి హెల్ప్ చేస్తారా? ముగ్గురు కలిసి కోల్కతాకి వెళ్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.